నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మార్కాపురంలో తల్లి బిడ్డల ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. మార్కాపురం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. ఒంగోలు మినీ స్టేడియంలో స్పోర్ట్స్ పోటీలు, రాష్ట్ర స్థాయికి ముళ్లమూరు బాలికలు ఎంపిక. ఖమ్మంలో తూనికలు కొలతల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు, నిబంధనలు పాటించని షాపులకు జరిమానాలు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించేలా నూతన తల్లి బిడ్డల ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతన తల్లి బిడ్డల ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, జిల్లా డిఎంహెచ్ఓతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అత్యవసర సమయాల్లో సురక్షితమైన, వేగవంతమైన ఉచిత రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. తల్లి బిడ్డల ఎక్స్‌ప్రెస్ సేవలకు ఆధునిక సాంకేతికతను జోడించి మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి తల్లి ఆరోగ్యంగా, ప్రతి బిడ్డ సురక్షితంగా ఉండేలా ప్రభుత్వ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు సభ్యులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం రాష్ట్ర కో-కన్వీనర్ శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా విద్యార్థులు 100 అడుగుల భారీ జాతీయ జెండాను 4 మాడవీధుల గుండా ప్రదర్శించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన జాతీయ భావాన్ని చాటింది. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజల్లో జాతీయ భావం, దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వివేకానంద పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పివి శివారెడ్డి, ఏపీ స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్, హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కో-కన్వీనర్ ఉన్నాను. అందరికీ నమస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి 12 సంవత్సరాల తర్వాత జాతీయ ఐక్యత, దేశంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఫలాలు వికసిస్తున్న తరుణంలో మన జీడిపి 7% పైసలకే వెళ్ళినటువంటి సందర్భంలో ఈ హర్ ఘర్ తిరంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పవచ్చును. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయవాదం ఉద్భవించే విధంగా, జాతీయవాదం కనపడే విధంగా మనం అందరివి కూడా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద. అలాగే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని విద్యార్థుల్ని, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ పిల్లలకి అందరికీ జాతీయవాదం నేర్పాలని, అలాగే జాతీయ సమైక్యత మనం 1947కు ముందు బ్రిటిషు వారి యుగం నుంచి కూడా అమరులైనటువంటి యుద్ధ వీరులని కూడా ఈ సందర్భంగా మనము స్మరించుకుంటున్నాం. అలాగే గతంలో చేసినటువంటి నాయకులను కూడా, అమరులైనటువంటి నాయకులను కూడా ఈ సందర్భంగా మనము స్మరించుకుంటూ ఉన్నాం అని ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్ర ఈ సహకరించినటువంటి మార్కాపురం జిల్లా
అందరికీ కూడా నమస్కారములు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియంలో మంగళవారం అమరావతి ఛాంపియన్స్ స్పోర్ట్స్ ఆటో పోటీలు నిర్వహించారు. ఈ స్పోర్ట్స్లో మున్లమూరు మండలం ఈదర గ్రామం, సింగన్నపాలెం గ్రామాలకు చెందిన 20 బాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. షటిల్, బ్యాడ్మింటన్ నందు మున్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామానికి చెందిన అండర్-17 బాలిక కంచర్ల తీసి ఆదిత్య, ఈదర గ్రామానికి చెందిన అండర్-23 బ్యాడ్మింటన్లో మువ్వా సరోని బాలిక రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వారిని దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యాయులు పురుజనులు అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్శి మండలం పోతకమూరు పీడీ మాస్టర్ సోము అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కంబం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ జావీద్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో పలు వ్యాపార సంస్థల్లో తూనికలు కొలతల పరికరాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని షాపులపై అధికారులు జరిమానా విధించారు. ఒక ఐరన్ షాప్కు 9,000, పెయింట్ షాప్, అంబికా ప్లైవుడ్ షాపులకు 5,000 చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. వ్యాపారులు తూనికలు కొలతల విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. వినియోగదారులను మోసం చేసే విధంగా తూనికలు కొలతల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ కె కోటిరెడ్డి, శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి మహిళలు, గ్రామస్తులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు న్యాయం జరగాలా, మీకు మంచి జరగాలా, మీ ప్రాంతానికి ఆపదని మనస్ఫూర్తిగా కోరుకొని మీ అభివృద్ధి మనకు కావాల్సిన కాకుండా ఏదంటే గుడ్డలు పార్టీ కాలం మార్పు మనం గ్రహించలేకపోతే మన ఇంటికి విషయాన్ని కూడా నేను దృష్టిని తీసుకొస్తా ఉన్నా. ఈరోజు ఉద్యోగాల వేదలో ఈ రాష్ట్రంలో 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చగలిగినటువంటి చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మరి గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి కాపాడలేదు, ఒక కుటుంబాన్ని చూసినటువంటి కాపాడలేదు, ఒక కుటుంబానికి న్యాయం జరిగిన కాపాడలేదు. అనుక్షణం ఎవరి స్థలాలు కబ్జాలు, ఎవరి స్థలాలు నోటి అవుతాయో, ఎవరి ఇళ్ళు 5 సంవత్సరాలు. మరి ఈరోజు ఆ పరిపాలనకు ఏమాత్రం అవకాశం లేకుండా ఒక స్పష్టమైన పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనసారా ఆశించే భవిష్యత్తులో మనకు మంచి జరగాలి, మంచి జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, మన అవసరం, మన ముఖ్యం, మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, మన మనుగడ బాగుండాలి అంటే మీరే ఆలోచన చేస్తుంటే ఎవరు సరిపోతారు, ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరైతే న్యాయం చేయగలరో ఇవన్నీ మీరు కూడా ఆలోచించి ఈ పరిపాలన కావాలనేది కూడా మీరు కూడా ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తిస్తా ఉన్నా. మీరైతే అనుక్షణం మీకు న్యాయం జరగాలా, మీకు మంచి జరగాలా, మీ ప్రాంతానికి గ్రామం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని మీ అభివృద్ధి మనకు కావాల్సిన కాకుండా ఏదంటే గుడ్డలు పార్టీ కాలం మార్పు మనం గ్రహించలేకపోతే మన ఇంటికి విషయాన్ని కూడా నేను దృష్టిని తీసుకొస్తా ఉన్నా. ఈరోజు ఉద్యోగాల వేదలో ఈ రాష్ట్రంలో 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చగలిగినటువంటి చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని.
మరి గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి కాపాడలేదు, ఒక కుటుంబాన్ని చూసినటువంటి కాపాడలేదు, ఒక కుటుంబానికి న్యాయం జరిగిన కాపాడలేదు. అనుక్షణం ఎవరి స్థలాలు కబ్జా అవుతాయో, ఎవరి స్థలాలు నోటి అవుతాయో, ఎవరి ఇళ్ళని 5 సంవత్సరాలు. మరి ఈరోజు ఆ పరిపాలనకు ఏమాత్రం అవకాశం లేకుండా ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనసారా ఆశిస్తుంటే భవిష్యత్తులో మనకు మంచి జరగాలి, మంచి జరుగుతుంది, ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, మన అభివృద్ధి అవసరం, మన పిల్లల ముఖ్యం, మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, మనమందరూ బాగుండాలి అంటే మీరే ఆలోచన చేస్తుంటే ఎవరు సరిపోతారు, ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరైతే న్యాయం చేయగలరో ఇవన్నీ మీరు కూడా ఆలోచించి. ఈరోజు మార్కాపురం మండలంలోని గజ్జలకొండ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి కె బుజ్జిబాయి మాట్లాడుతూ ప్రస్తుతం ఎర్నినో వల్ల విత్తనాలు, విత్తన గుళికలు తయారు విధానం గురించి, వాతావరణంలో కలిగే ప్రతికూల మార్పులను, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు, తక్కువ తేమ, తక్కువ వర్షపాతం తట్టుకునే సామర్థ్యం పెంపొందించడం, నేల ద్వారా, గాలి ద్వారా, విత్తనాల ద్వారా సంక్రమించే వ్యాధులను మరియు పురుగులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం, విత్తన గుళికలు చేయడం వలన విత్తనం 6 నెలల వరకు జీవంతో ఉంచడం, సాధారణంగా విత్తనాలు విత్తడానికి కనీసం 22.25 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. వేసవిలో పొడి నేలలు విత్తనాలు మొలకెత్తడానికి తగిన తేమను కలిగి ఉండవు. విత్తన గుళికల విధానం ద్వారా కనీసం 10 నుంచి 15 మిల్లీమీటర్ల తేమ మొలకెత్తుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారిని కె బుజ్జిబాయి గారు, ఏపీసీఎన్ఎఫ్ లలితమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారి సునీల్ నాయక్, గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి దీక్షిత్ రెడ్డి, అరుణ మరియు రైతులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్రాంచ్ లో మంగళవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంక్ లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. బ్యాంక్లోని విద్యుత్ పరికరాల వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటలు చెలరేగడాన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజన్తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బ్యాంకులో ఉన్న సిబ్బంది, ఖాతాదారులను ముందస్తుగా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. మంటలు అదుపులోకి రావడంతో బ్యాంకు సిబ్బంది, పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండల రైతులు ఎలనినో ప్రభావం నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వి బాలకృష్ణ నాయక్, దొనకొండ మండల వ్యవసాయ అధికారి, దొనకొండ మండలంలోని ఇళ్ల చెరువు, బాదాపురం గ్రామాల్లో రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ దొనకొండ మండల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని తెలిపారు. దీనిలో మొదటిగా పంట సాగులో వ్యవసాయ వాతావరణ సూచనలు పాటించాలి. పంట మార్పిడి, అంతర్ పంటలు, తక్కువ నీటి అవసరమైన పంటల వైపు రైతులు వెళ్లాలని, ఫామ్ పాండ్లు, చెక్ డ్యాంల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచుకోవాలని, మట్టి పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడాలని, అధిక వినియోగం తగ్గించాలని, నోటిఫై చేసిన పంటలకు బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని, డ్రిప్, స్ప్రింక్లర్లు, మల్చింగ్ వంటి నీటి పొదుపు పద్ధతులను అన్ని పంటల్లో అవలంబించాలని, పంటల బీమా రాయితీలు, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాల కోసం స్థానిక వ్యవసాయ సహాయకులను సంప్రదించి సలహాలు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షింగోతు వెంకట్రావు, గ్రామ వ్యవసాయ సహాయకులు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మైదుకూరులో ట్రాక్టర్ డోజర్ కొనుగోలు చేసి కొమరోలు మీదుగా వెళ్తూ డోజర్ పొలాలలో పల్టీ కొట్టి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ డోజర్ ప్రధాన రహదారి నుండి పొలాల్లోకి పల్టీ కొట్టి ఒక వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల మేరకు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దగుడిపాడు గ్రామానికి చెందిన 50 సంవత్సరాల గొట్టిపాటి లక్ష్మణరావు, అదే మండలం గుర్రపుశాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి కడప జిల్లా మైదుకూరులో నిన్న ట్రాక్టర్ డోజర్ కొనుగోలు చేశారు. దానిని తీసుకుని రాత్రి బయలుదేరగా ఈరోజు తెల్లవారుజామున కొమరోలు మండల పరిధిలో అక్కపల్లి గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రధాన రహదారిపై మలుపు దాటిన వెంటనే అదుపు తప్పి పొలాల్లో బోల్తా కొట్టింది. డోజర్ కింద ఇద్దరు ఇరుక్కోగా గొట్టిపాటి లక్ష్మణరావు అక్కడికక్కడి మృతి చెందాడు. గుర్రపుశాలకు చెందిన వ్యక్తి తల మాత్రం బయటకి పెట్టి కేకలు వేస్తుండటంతో సమీప పొలాలకు వెళ్తున్న రైతులు గమనించి పోలీసులకు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణ, హోంగార్డ్ నరసింహరావు అక్కడికి వెళ్లి జేసీబీని తెప్పించి జేసీబీ ద్వారా కొద్దిగా డోజర్ను లేపి కింద ఉన్న మృతదేహాన్ని, గాయపడ్డ వ్యక్తిని బయటకు తీయించి 108 వాహనంలో గాయపడిన వ్యక్తిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రైవేట్ అంబులెన్స్లో మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు పంచనామా నిమిత్తం తరలించారు. మృతి చెందిన గొట్టిపాటి లక్ష్మణరావు ఎర్రగొండపాలెం పెద్దగుడిపాడు గ్రామానికి చెందిన వ్యక్తి అని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతకమూరు స్వర్ణగ్రామ కార్యాలయంను మంగళవారం జిల్లా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారి ఎం వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులు అనర్హుల జాబితాను పరిశీలించారు. అందిన అన్ని అర్జీలను తక్షణమే పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పోతకమూరు స్వర్ణగ్రామ కార్యాలయంలో అనర్హుల జాబితాలో 23 మంది ఉండటంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాల మేరకు 11వ తేదీ నుండి నిర్వహించనున్న ఆధార్ ప్రత్యేక శిబిరాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా పిల్లలకు అవసరమైన బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఆధార్ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని ఆయన తెలిపారు. మొబైల్ బయోమెట్రిక్ యూనిట్స్ వివరాల నవీకరణ పురోగతిని పరిశీలించారు. ఆధార్ నమోదు చేయించుకుని పిల్లల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెరిఫికేషన్ ప్రక్రియకు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అంగన్వాడీ పిల్లలలో అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి వారి సర్వతోముఖాభివృద్ధికి జ్ఞానజ్యోతి శిక్షణలో కార్యక్రమాలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ 2వ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ స్థాయి నుంచి పిల్లలలో అభ్యసన సామర్థ్యాలు పెంచడానికి జ్ఞానజ్యోతి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా శిక్షణ పొందిన అంశాలను పిల్లలకు నేర్పించాలని కోరారు. అనంతరం జ్ఞానజ్యోతి శిక్షణ పొందిన DRPలు అయిన ప్రభుత్వ ఉద్యోగులు సురేంద్ర, శ్రీనివాసులు, అనిల్ అంగన్వాడీ కార్యకర్తలను 3 విభాగాలుగా విభజన చేసి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ పిల్లలలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి, అంగన్వాడీ నుండే పాఠశాలల వైపు పిల్లలు మొగ్గు చూపడానికి ఆకర్షణీయమైన కార్యక్రమాలను జ్ఞానజ్యోతి శిక్షణలో అంగన్వాడీ వర్కర్లకు నేర్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. కొమరోలు మండలం హై స్కూల్లో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. 11, 12, 13 తేదీల్లో మండల్ లెవెల్లో DRPలతోటి అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 2 బ్యాచెస్గా విభజించబడి అంగన్వాడీ కార్యకర్తలని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో పూర్తిగా ప్రీ స్కూల్ మాడ్యూల్స్ అన్ని అంశాల మీద వాళ్ళకి జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దీనివల్ల అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడేలాగా ఈ ట్రైనింగ్ని మేము ఇస్తున్నాము. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో ABN చర్చ్ కాంప్లెక్స్ ఎదురు రిలే నిరాహార దీక్ష. క్రైస్తవ ఆస్తుల భూముల్లో ఆక్రమణ నిర్మాణాలు వెంటనే అరికట్టాలి. CS నెంబర్ 124/94 గౌరవ మద్రాస్ హైకోర్టు వారి తీర్పును గౌరవించాలి. ABM బేతెల్లు తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవ భూముల్లో జరుగుతున్న ఆక్రమణలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ భూములు చర్చ్ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. చర్చ్ ఆస్తులపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. గౌరవ దొనకొండ ప్రజానీకానికి ABM చర్చి వారి తరఫున మరి చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష పూర్తిగా మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఇది ఒక మా చర్చి తరఫున చేస్తున్నటువంటి ఆక్షేపణలు అనగా మేము వ్యతిరేకిస్తున్నాము. సంఘం యొక్క లేదా చర్చి యొక్క ప్రాపర్టీస్ని మరి అన్యులు అనేక మంది మరి ఆక్రమించుకుంటున్నారు. ఏదైనా ఒక వస్తువు లేదా ఒక స్థలాన్ని
అమ్మితే కొనుక్కోవాలి అంతేకాని ఏవేవో దొంగతనంగా సృష్టించుకొని తీసుకొని వచ్చి ఇవి మాయే అని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అయితే ఈ చర్చి ప్రాపర్టీస్ అనేవి మీకు అందరికీ తెలియవు. గడిచిన 120 సంవత్సరాల క్రితము మరి మిషనరీస్ ఉచితంగా వారి విలాసవంతమైనటువంటి జీవితాల్ని అక్కడ త్యాగం చేసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాల్లో చదువు లేని వారికి చదువు చెప్పారు, మరి బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు, అన్నం లేని వారికి అన్నం పెట్టి ఉచితంగా చదువులు చెప్పి వాళ్ళకు ఒక జీవితాలు ఇచ్చి చేసినటువంటి అటువంటి మిషనరీస్ వెంకటగిరి రాజా దగ్గర పర్చేజ్ చేసినటువంటి ప్రాపర్టీ ఇది. దగ్గర 41.5 ఎకరాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాపర్టీస్ని ఈ మధ్య కాలంలో కొంతమంది తమకేదో తాత్కాలికమైనటువంటి డబ్బులుండి తమకేదో కొంత సపోర్ట్ చూసుకొని వచ్చి వాటిని ఆక్రమించుకుంటున్నారు. అది ఎంతవరకు న్యాయమో? చర్చి ప్రాపర్టీస్ ఈ చర్చి బెనిఫిషియరీగా మరి చర్చి బెనిఫిట్ కొరకు ఏర్పాటు చేసినటువంటివి. సరే, వీటిల్లో దొంగలు ఉంటే ఉండొచ్చు. అయినప్పటికీ మరి చర్చి పక్షాన మేము ఈ యొక్క రిలే నిరాహార దీక్షను మరి ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీస్ విషయంలో 2024 డిసెంబర్ 19న మెడ్రాస్ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, తీర్పు వచ్చింది. ఆ తీర్పులు ఏమని రాసి ఉన్నదంటే మరి గడిచిన కాలంలో ఈ పిఏబిసి కానీ ఎఫ్ఎంఎస్ ద్వారా జరిగినటువంటి లావాదేవీలు ఏవి కూడా చెల్లవు అని తీర్పు ఇచ్చింది. అంత మాత్రమే కాదు, 2000 సంవత్సరంలో పున్నయ్య కమిషన్, పున్నయ్య అంటే హైకోర్టు జడ్జి, ఆయన హైకోర్టు జడ్జిని మెడ్రాస్ హైకోర్టు వారు ఏర్పాటు చేసి మరి ఈ పిఏబిసి ఆస్తుల విషయమై తీర్పు తీయమని ఒక కమిషన్ వేయగా ఆయన ఏమని చెప్పారంటే 2001 నుంచి జూలై 25 తర్వాత జరిగినటువంటి ఏ యొక్క లావాదేవీలు అనగా సేల్ డీడ్స్ ఏవి కూడా చెల్లవని తీర్పిచ్చారు. కానీ 2024కి 2001కి మధ్య జరిగినటువంటి ఏవి కూడా చెల్లవని తీర్పిచ్చారు. అయినప్పటికీ అంత పెద్ద గౌరవ మద్రాసు హైకోర్టు వారి తీర్పుల్నే తుంగలో తొక్కి మరి అక్రమంగా మరి ఆక్రమించుకుంటూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయమే మేము అధికారుల దృష్టికి అనేక మార్లు, కలెక్టర్ గారి దృష్టికి అనేక మార్లు మరి తీసుకెళ్ళాము. అయినప్పటికీ ప్రయోజనం మరి కనబడట్లేదు. మరి ఇప్పుడు మేము చేస్తున్నది ఏమంటే ఈ యొక్క విషయాల్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మరి హోంమంత్రి గారి దృష్టికి, వారి దృష్టికి వెళ్ళి మరి చర్చి ప్రాపర్టీస్ని అనేక రకం కాకుండా ఉన్నట్లు మాకు న్యాయం చేయగలిగినటువంటి ఆశతో మేము ఈ యొక్క మరి రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాము. ఈ విషయమై మరి పుర ప్రజలు గమనించి సహకరించాలని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం మేడంవారిపల్లి సోమిదేవి గ్రామంలో రాచర్ల మండలం వ్యవసాయ అధికారి షేక్ మెహబూబ్ బాషా పొలం పిలుస్తోంది నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ఇక మిగిలింది 4 రోజులు మాత్రమే అని రైతులకు తెలిపారు. కంది, మినుము, సజ్జ, నువ్వులు, వరి, ఎండుమిర్చి పంటలకు ఆగస్టు 15 వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకి కొంతమంది రైతులు కంది మరియు ఇతర పంటలు వేస్తున్నారని తక్షణమే పంట బీమా చేయించుకోవాలని కోరారు. గిద్దలూరు వివేకానంద కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ప్రతి నెల నిర్వహిస్తున్న సోషల్ సర్వీస్ భాగంలో కొమరోలు గవర్నమెంట్ హాస్పిటల్లో 50 మంది గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్ మరియు పండ్లు పంపిణీ చేశారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో ఈ కార్యక్రమం జరగగా 83, 85, 88 సంవత్సరాలకు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు మరియు డాక్టర్ శాంతి మెడికల్ ఆఫీసర్ రావులయ్య హెచ్ఈఓ చేతుల మీదుగా గర్భిణీ మహిళలకు పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహింపబడింది. సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మా గ్రూప్ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని మండలాల హాస్పిటల్ యందు గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మా గ్రూప్ తరపున కృష్ణం శెట్టిపల్లి గ్రామంకు చెందిన మత్స్యసింధును మా గ్రూప్ రీక్రియేషన్ క్లబ్ వారు మెడిసిన్ చదివించడం లాంటి సేవలు చేస్తున్నామని అన్నారు. ఆమె ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ మరెన్నో నిర్వహించగలమని తెలియజేస్తున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. దొనకొండ మండలంలో నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఆర్ కేశవరెడ్డిని పలువురు తెదేపా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక దొనకొండ మండల పాస్టర్ ఫెలోషిప్ నతానియల్ మరియు వ్యక్తిగతంగా ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ని కలిసే సమయంలో 60 నిమిషాల పాటు జనసందడితో తహసీల్దార్ కార్యాలయం నిండిపోవడం జరిగింది.
సందర్భంగా తహసీల్దార్ ఆర్ కేశవరెడ్డికి శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నాయకులు ప్రతినిధులు ఆకాంక్షించారు. సందర్భంగా పలువురు వారి విన్నపములను అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. సందర్భంగా తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఆర్ కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. మన ఊరి అభివృద్ధి నా ఆనందం, అభివృద్ధిలో నా భాగస్వామ్యం, నా ధర్మం అనే సంకల్పంతో శ్రీ బిక్కా రామాంజనేయులు రెడ్డి గారు దేవుని అనుగ్రహంతో ఎలాంటి చందాలు సేకరించకుండా తన సొంత నిధులతో సకలవీడు గ్రామంలో ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలకు అక్షరాల 1 కోటి రూపాయలు వెచ్చించారు. గ్రామ అభివృద్ధి మరియు ప్రజాసేవ పట్ల తనకున్న నిబద్ధతకు ప్రతీకగా చేపట్టిన ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలను శిలాఫలకం రూపంలో గ్రామ సచివాలయం సమీపంలో వాటర్ ట్యాంక్ ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది. స్వగ్రామ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా భావించి ఎలాంటి చందాలు ఆశించకుండా సొంత నిధులతో సేవ చేయడం అభినందనీయం. ఈ సలకలవీడు గ్రామంలో పుట్టి ఆ శ్రీ దక్షిణాభిముఖ అభయ వీరాంజనేయ స్వామి దేవుని అనుగ్రహం వల్ల దేశ విదేశాల్లో తిరిగి హైదరాబాద్లో సెట్ అయి పుట్టిన ఊరు మన పుట్టిన ఊరు ఎట్లా ఉంటుందంటే మన తల్లిదండ్రులు ఎట్టనో మన పుట్టిన ఊరు కూడా ఆ విధంగానే నాకు వచ్చిన జీతంలో నాకు మా భార్య మేమిద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం వచ్చిన జీతంలో పుట్టిన ఊరికి కూడా అభివృద్ధిని పాలుపంచుకుంటూ మేము కూడా అభివృద్ధి చెందుతూ ఆ విధంగా సలకవీడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. మేము చేసిన మొదటి అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే సీతారామచంద్ర సమేత ఆలయంలో రాములు వారి విగ్రహాలు ప్రతిష్ఠించడంతో మా యొక్క అభివృద్ధి కార్యక్రమం ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. మేము చేసిన దేవుని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే దేవునికి సంబంధించినవి. రామచంద్రుల వారికి విగ్రహాలు ప్రతిష్ఠించడంతో మా యొక్క దేవుని అనుగ్రహం అనేది స్టార్ట్ అయింది. తర్వాత దక్షిణాభిముఖ అభయ వీరాంజనేయ స్వామి పురాతన విగ్రహము, ఒకప్పుడు అరణ్యము, అరణ్యాన్ని దేవుని అనుగ్రహంతో అభివృద్ధి చేశాము. శ్రీ రామలింగేశ్వరి స్వామి దేవాలయము నూతనంగా నిర్మించాము. అతి త్వరలో రామలింగేశ్వర స్వామికి గజస్తంభము, నవగ్రహాలు కూడా ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఎలాంటి చందాలు లేకుండా దేవుని అనుగ్రహంతో 1 కోటి రూపాయల పైన దేవుని గ్రహాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాం. ఇవి దేవుని కార్యక్రమాలు. సేవా కార్యక్రమాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 1,70,000 డ్రోన్ కెమెరా బేస్తవారిపేట పోలీస్ స్టేషన్కి ఎస్పీ గారి సమక్షంలో 1,70,000 పెట్టి డ్రోన్ కెమెరా ఇచ్చాము. అదేవిధంగా సలకలవిల్లు ఏం చేశామంటే రాగడ్ రోడ్డు ఇంతవరకు ఎవరు ఏ నాయకులు పట్టించుకోలేదు. కానీ ఈ రాగడ్ రోడ్డును దీనివల్ల ఏంటంటే 3 కిలోమీటర్లు ఇటు నుంచి పోయే బదులు 3 కిలోమీటర్లు తగ్గుతుంది. ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాము. సలకలవిడి గ్రామం నుండి గుడి వరకు రాగడి పొలాల మధ్యలో రోడ్డు ఏర్పాటు చేశాము. రోడ్డుతో పాటు కరెంటు స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేశాము. ఈ విధంగా మా శక్తి కొలది దేవుని అభివృద్ధితో ఈ విధంగా 1 కోటి రూపాయల పైన పుట్టిన ఊరు పట్టెడి సాయం అభివృద్ధి పదంలో సలకలవిడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. గ్రామ ప్రజల సహకారం కూడా మాకు చాలా ఉపయోగపడింది. ఇక్కడ కొంతమంది దాతలు ఉన్నారు. ఎప్పుడు అడిగితే ట్రాక్టర్లు, నేను చేసిన కొంత అయితే వాళ్ళు కూడా ఎప్పుడు అడిగితే ట్రాక్టర్లు, వాళ్ళ సాయంతో కూడా ఈ రోడ్లు కార్యక్రమం వాళ్ళు కూడా దీంట్లో అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. వాళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా మనం అందరం కలిస్తే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఒకరి వల్ల కాదు. అలా కొంత మనకు వచ్చిన సాయంలో, మనం లక్ష్యం కాదు, వచ్చిన సాయంలో ఒక 10 రూపాయలు చేసినా కూడా అది మన పుట్టిన ఊరికి సాయం చేసినట్టే. ఈ విధంగా సలకలవీడు గ్రామాన్ని మనం భవిష్యత్తులో అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. నా యొక్క కళ ఏంటంటే ఈ రాగడ్ రోడ్డు, సిమెంట్ రోడ్డు కావాలి. తర్వాత రోడ్లంపటి లైట్లు ఉండాలి, ఇంటింటి కొలాయిలు ఉండాలి, మురికి కాలువలు. ఈ విధంగా నాకు మనసులో చాలా ఉన్నాయి. దేవుడు అవకాశం ఇస్తే పుట్టిన ఊరిని ఈ విధంగా ఇప్పటి వరకు ఎలా చేశానో ఇంకా అభివృద్ధి పదం చేస్తానని మనస్ఫూర్తిగా దేవుడి మీద నమ్మకంతో మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. స్థానిక నాయక వీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాలను
ఎంఈఓ అబ్దుల్ సత్తార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు హాజరు పరిశీలించిన ఎంఈఓ తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన స్థాయిని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి చదవడం, రాయడం, విషయాలను అర్థం చేసుకోవడంలో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలలో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తూ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆగస్టు 15 నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ ఉపాధ్యాయులకు సూచించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి వద్ద జాతీయ రహదారి 565పై రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో ప్రయాణిస్తున్న బొలీరో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బొలీరో వాహనంలో మొత్తం 15 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొలీరో వాహనం నడి రోడ్డుపై బోల్తా పడడంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా నేషనల్ హైవే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన బొలీరో వాహనాన్ని రోడ్డు పక్కకు తరలించారు. ప్రకాశం జిల్లాలో 200 మంది విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించగా అత్యధికంగా జిల్లాలోనే కురిచేడు మండలానికి 38 విద్యార్థులు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 8వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి దానిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఒక సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు అనగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులకు మొత్తంగా 48,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. కురిచేడు మండల ఎంఈఓ మాట్లాడుతూ ఇలాంటి మెరిట్ స్కాలర్షిప్లో కురిచేడు మండలం నుండి ఇంతమంది విద్యార్థులు సెలెక్ట్ కావడం వెనుక ఆ పాఠశాలలో ఉన్న మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ టీచర్స్ యొక్క కృషి ఎంతగానో ఉంది. ఈ మెరిట్ స్కాలర్షిప్కి సెలెక్ట్ కావాలంటే ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించి శ్రద్ధగా ఎక్కువ సమయం కేటాయించి ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రిపేర్ చేస్తారు. మండలంలోని భోజనంపాడు జడ్పీ హై స్కూల్ నుండి 18 మంది, పొట్లపాడు జడ్పీ హై స్కూల్ నుండి 9 మంది, పడమర వీరాయపాలెం జడ్పీ హై స్కూల్ నుండి 8 మంది, దేకనకొండ జడ్పీ హై స్కూల్ నుండి 2, కురిచేడు బాలికల ఉన్నత పాఠశాల నుండి 1 ఎంపికైనట్లు కురిచేడు మండల ఎంఈఓ తెలియజేశారు. మార్కాపురం జిల్లా కొనకరమిట్ల ఎస్ఐ శ్రీకాంత్ నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొనకరమిట్ల మండలంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మండలంలో బహిరంగ మద్యపానం, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను పోలీసులు గుర్తించి ఆయా ప్రదేశాలపై డ్రోన్ కెమెరా సహాయంతో నిరంతరం నిఘా ఉంచుతున్నారు. మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీకాంత్ హెచ్చరించారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా బహిరంగ మద్యపానం, జూదం లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.